హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే అసలు ఏడవాళ్ళనో నవ్వాలనో కూడా అర్థం కాలేదు. అలా ఉంది. అలా కొట్టుకోవడం ఒక్కటే తక్కువ. ఇక జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఒక్కటే తక్కువైంది. అలాంటి ఎపిసోడ్ ఇవాళ. ఎవరెవరి మధ్య అనుకుంటున్నారు? భరణి గారాల కూతురు తనుజ, గారాల చెల్లె దివ్య, వీళ్ళిద్దరి మధ్య పోరు జరిగింది. ఓన్లీ కొట్టుకోవడం మాత్రమే తక్కువైంది. ఇప్పుడు అంటే లేవు గొడవలు. చిన్నప్పుడు మాత్రం నా చిన్నప్పుడు చాలా అంటే చాలా గొడవలు అయ్యేది. లేడీస్ అందరు కాలనీల నల్లల దగ్గర ఇంకా జుట్లు పట్టుకుని ఎట్లా కొట్టుకుంటారో అలానే తిట్టుకున్నారు. కొట్టుకోవడం ఒకటే తక్కువైంది బిగ్ బాస్ హౌస్లో. తనుజ, దివ్య నల్లల దగ్గర అంటే వాళ్ళు చదువుకోక వాళ్ళది వేరు, వాళ్ళ పెరిగిన వాతావరణం వేరు, వాళ్ళది వేరు. ఇక్కడ వీళ్ళు ఒక్కొక్కరు మంచి చదువుకొని ఒక్కొక్క ప్రొఫెషన్ వండుకుంటూ అసలు ఎంతమంది లక్షల మంది కోట్ల మంది జనం చూస్తున్నారనే చిన్న ఇంగితం లేకుండా ఇద్దరు తప్పు ఉంది. ఇద్దరు ఘోరంగా అంటే ఘోరంగా తిట్టుకున్నారు. బిగ్ బాస్ 9 మాత్రమే కాదు, ఏ సీజన్లో కూడా ఇంతటి రచ్చ ఇద్దరి ఆడళ్ళ మధ్య పోరు ఏ సీజన్లో జరగలేదు. పర్సనల్ అటాక్ మాత్రం అసలు ఇంతవరకు ఏ సీజన్లో ఎక్కడ జరగలేదు. అలాంటి అటాక్ జరిగింది ఇవాళ బిగ్ బాస్ హౌస్లో. దివ్య తనుజల మధ్య ఇన్ని రోజుల నుంచి, ఇన్ని వారాల మధ్య నుంచి కోల్డ్ వార్ అంటే అలగడం, ఉరకోవడం చిన్నవి జరగడం అందరికి తెలిసిన విషయమే. అది కూడా మన భరణి గారి ఇష్యూలనే వీళ్ళిద్దరు ఊరికే గొడవ పడుతూ ఉంటారు. నాకంటే ఇష్టం అనుకుంటా. అది ఎందుకు గొడవ అదే అర్థం కాదంటే ఇవాళ ఇంకా పెద్ద గొడవ. అయితే ఈ గొడవే పీక్స్కి వెళ్ళిపోయింది. పీక్స్ చెప్పినట్టు నల్లాల దగ్గర పంచాయితే వీళ్ళ గొడవ సేమ్ టు సేమ్ పొట్టు తిట్టుకొని కొట్టుకోబోయారు. అట్లా అసలు వీళ్ళు చదువుకున్నారనుకోవాలో, చదువుకున్న మూర్ఖులు. గొడవ కారణం ఏందో తెలియాలంటే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గుట్టపివ్వండి నాకు, సరేనా? ఈ వారం కెప్టెన్సీ కంటెంట్ రేస్ నుండి ఎవరిని తప్పించాలనుకుంటున్నారో వారిని తప్పియచ్చు. ఎక్కువ ఓట్లు ఎవరికి పడితే వారిని తప్పిస్తాను అని బిగ్ బాస్ చెప్తాడు. ఇక అక్కడ ఉందండి అసలు గొడవ. వెంటనే దివ్యలేసి, నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు అంటే 12వ వారం వరకు కెప్టెన్గానే ఉంటావు, అందుకే నిన్ను కెప్టెన్సీ రేస్ నుండి తప్పించాలనుకుంటున్నానని దివ్య సూటిగా చెప్పేస్తుంది. తనుజ వెంబడే కోపం వచ్చి, నేను కష్టపడి ఆడి సంపాదించుకున్న ఎవరో నాకు దయా దాక్షిణాలతో ఇవ్వలేదు అని తనుజ వెంబడే సీరియస్ అయి ఉరుతుంది దివ్య మీదకి. దివ్య వెంబడి, నేను గేమ్ పరంగా మాట్లాడుతున్న తనుజ, నువ్వు కూడా గేమ్ పరంగా మాట్లాడుతుంటే నీ బిహేవ్ ఫస్ట్ సరిగ్గా పెట్టుకొని బిహేవ్ గురించి మాట్లాడుతున్నా అని తనుజ రెచ్చిపోతుంది. ఇక్కడ తనుజ ఇష్యూ డైవర్ట్ చేసింది. తనుజ మెయిన్ టాపిక్ ఇచ్చిపెట్టి ఇష్యూని డైవర్ట్ చేసింది. దీంతో దివ్య, తనుజ నువ్వు తప్పుగా మాట్లాడకు, అనవసరంగా మాట్లాడకు, ఎక్కువ మాట్లాడకు అని ఒక లెవెల్లో ఫైర్ అయితే దివ్య. నేనే కనిపిస్తున్నా నీకు, తప్పడానికి వేరే వాళ్ళు కనిపించట్లేదా? నేనే కనిపిస్తే పెద్ద నీకు అని తనుజ కూడా ఎక్కడా తగ్గలేదు. నువ్వు అరుస్తే నేను అరుస్తా తనుజ, నువ్వు 100 సార్లు అరిస్తే నేను 101 సార్లు అరుస్తా అని దివ్య కూడా అసలు పోటాపోటీకి ఇద్దరు అసలు వాళ్ళు పిచ్చి పట్టింది ఎట్లా చేసిళ్ళు. అసలు వాళ్ళకి వాళ్ళు పిచ్చి పట్టింది అనుకు నీ అయితే దివ్య అసలు నీకు తనుజ అంటూ చుట్టూ నీకు భజన చేసేవాళ్ళు కావాలి. ఇలా డైరెక్ట్గా చెప్పేటోళ్ళు, నీకు నెగిటివ్ పాయింట్ చెప్పేటోళ్ళు అవసరం లేదు అని తనుజకు దివ్య చెప్పేసరికి తనుజకు ఇంకా కోపం పెరుగుతుంది. ఇంకా కోపం పెరిగి అసలు ఆ మాట ఎందుకు అందో, ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. బయట సరిపోక నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకు బయట సరిపోక ఇక్కడికి వచ్చావు, అసలు ఆ మాట ఏందో నాకు అర్థం కాలేదు. బయట లోపల అని మాట్లాడకు, ఇక్కడ గేమ్ పరంగా మాట్లాడు. బయట విషయాలు నీకెందుకు, లోపల బయట అనే మాట అసలు మాట్లాడకు. ఓన్లీ గేమ్ పరంగా మాట్లాడుతున్నావు, నువ్వు కూడా గేమ్ పరంగా మాట్లాడు అని దివ్య కూడా ఇచ్చిపడేసింది. దీంతో నోటికి వచ్చినట్లు వాగు దివ్య అని తనుజ అంటే, నువ్వు వాగినప్పుడు లేదా, నువ్వు వాగితే ఏం కాదు, నీ వాగుతూనే వచ్చింది ఆ నొప్పి అన్నట్టు దివ్య కూడా బాగా ఫైర్ అయింది. ఒక మనిషి ఇష్టం లేదని ముఖం మీద చెప్పినా కూడా నేను వెంటపడట్లేదు, పిచ్చిగా మాట్లాడక తనుజ, అసలు ఇక్కడ జరిగే ఇష్యూ ఏంది, నువ్వు మాట్లాడే ఇష్యూ ఏంది, అసలు ఏమైనా పొంతన ఉందా నువ్వు మాట్లాడడానికి అని దివ్య కూడా ఒక లెవెల్లో ఫైర్ అయిపోయింది. మాటలు దాటి పోటాపడి ఇలా కొట్టుకునే మాటలు తూటాలు దాటి కొట్టుకునే దాకా వచ్చారు. చివరికి హౌస్ మేట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరిని దూరం చేశారు. లేకపోతే అలా పక్క కొట్టుకునేటోళ్ళు బిగ్ బాస్ చరిత్రలోనే ఈ ఎపిసోడ్ నిలిచిపోయే ఎపిసోడ్ ఉండు. అలాంటి రచ్చ జరిగేది బిగ్ బాస్ ఎపిసోడ్లో. ఇది ఇలా పోరు సూపర్ అంటే సూపర్ ఉంది. పోరు కాదు అసలు, ఇది బిగ్ బాస్ ఈ సీజన్లో ఇలాంటి ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ ఇదే లాస్ట్ ఎపిసోడ్ కావాలని కోరుకుంటున్నా. అంత ఫైర్ కూడా అవసరం లేదు. బిగ్ బాస్ ఏదో మాట్లాడుకుంటారు, గొడవపడరు, కానీ ఇలాంటి కొట్టుకునేదాకా, ఇలాంటి మరీ టూ మచ్ చదువుకొని వ్యక్తుల్లాగా ప్రవర్తించాలని ఏ బిగ్ బాస్ చెప్పడు. సరే ఏ సీజన్ ఇంతవరకు అట్లా జరగలే.
ఫస్ట్ సారి కానీ విని ఎరగని రీతిలో జరిగింది ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ మాత్రం అంత టూ మచ్. అసలు పెద్దోళ్ళు ఇప్పుడు మాధురి అన్నారు కదా, మాధురి గారిని మించిపోయిన వీళ్ళు, మాధురి గారిని సంజన గారిని మించిపోయిళ్ళు. ఎవరు? దివ్య, తనుజ. అలాంటి ఎపిసోడ్ ఇలా జరిగింది. సార్ నాకైతే తల పట్టుకోవాలన్న ఇట్లా పట్టుకున్నా. ఏంటంటే నేను మరింత ఓవర్ చెప్తాను. సార్ బిగ్ బాస్ కూడా ఆపుతారు, బిగ్ బాస్ ఆపర్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అట్లా ఉరుకోవాలి కానీ మరింత వరకు బిగ్ బాస్ ఎందుకు ఆపలేదు. కానీ టూ మచ్ అంటే హద్దులు దాటిపోయింది ఇలా బిగ్ బాస్ ఎపిసోడ్. టూ మచ్ అనుకున్నారు అండి ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.